మరణించిన మరియు ప్రమాదాలకు గురైన కార్మికుల పరిహారం బీమాకు సంబంధించిన పట్టికలు మొత్తం టోటల్ను వరుస జత చేసి ఇక్కడ పూర్తి వివరాలతో చూడొచ్చు. మరణించిన ప్రమాదాలకు గురైన కార్మికులకు పరిహారం అంటే ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే అతని కుటుంబానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్, కాంపెన్సేషన్స్, లేకపోతే ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ఏమేం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014-15లో అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, అసంఘటిత కార్మికులు అంటే వివిధ అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి వివిధ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం 2014-15లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో 69,98,00,000 రూపాయలు బడ్జెట్ పెట్టిరు. వాళ్ళ కోసం పుట్టుకున్న వాళ్ళకి ఏమన్నా అయితే సాయం చేద్దాము, వాళ్ళ కుటుంబాలను నిలబెడదామనేటువంటి ఉద్దేశంతో 69,98,00,000 రూపాయలు అంటే 70 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం పెట్టి ఎంత ఖర్చు పెట్టిరా అంటే 0 పైసలు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 100కు 100% నిధులను వెనక్కి తీసుకున్నాడు కేసీఆర్. కార్మికులారా వినండి, చూడండి, ఇది నా లెక్క కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి లెక్క. 2014-15లో 100కు 100% నిధులను ఎగదనుకొని వెళ్ళిపోయారు. ఇక 2015-16లో చూస్తే 38,70,00,000 రూపాయలు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కోసం పెట్టిను. 38,70,00,000 పెడితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా 38,70,00,000 రూపాయలు వాపసు తీసుకుండు మళ్ళీ కేసీఆర్ ఈ అసంఘటిత కార్మికులకు, కార్మిక రంగానికి చేసినటువంటి సేవలు చూడరు ఎట్లున్నాయో.